వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గతంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. విపక్ష కుటుంబంపై సజ్జల విమర్శలు. జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఏపీలో అంతా మాఫియానన్న షర్మిల. బిడ్డ బెయిల్ కోసం బీజేపీతో చీకటి ఒప్పందం. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలన్న రేవంత్. సీఎం కేజ్రీవాల్కు చొక్కెదురు. పిటిషన్ను తిరస్కరించిన కోర్టు. రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్ల ప్రచారం. మోదీపై ఖర్గే విమర్శలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ ప్రచారంలో మరో ఘట్టం ముగుస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా బస్సు యాత్ర ఈ నెల 24న ముగియనుంది. ఇప్పటి వరకు 67 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర నిర్విరామంగా కొనసాగింది. సీఎం జగన్ 2015 కిలోమీటర్లలో బస్సు యాత్ర చేశారు. 20 రోజుల్లో 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తయింది. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల 13వ తేదీన లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారంలో ఏపీ సీఎం జగన్ అన్ని పార్టీల కంటే జెట్ స్పీడ్తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో సిద్ధం పేరుతో 4 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. తాజాగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. గత నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ప్రార్థనల అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. జగన్ బస్సు యాత్ర ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతుంది. విశాఖ జిల్లా తరువాత ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కొనసాగనుంది. ఈ నెల 24తో బస్సు యాత్ర ముగియనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 20 రోజుల పాటు 21 జిల్లాల యాత్ర కొనసాగించారు. యాత్ర 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తయింది. ఏకంగా 2015 కిలోమీటర్ల మేరకు బస్సు యాత్ర సాగింది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జరుగుతూ ఉండగానే ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ నెల 13న విజయవాడలో బస్సు యాత్ర కొనసాగుతూ ఉండగానే ఆయనపై రాయితో వేముల సతీష్ అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో సీఎం జగన్ ఎడమ కంటిపై భాగంలో గాయమైంది. దాడి తర్వాత ఒకరోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చినా తరువాత యాత్ర కొనసాగిస్తున్నారు. జగన్ బస్సు యాత్రలో అటు పార్టీ నేతలు ఇటు సామాన్య ప్రజానికంతో మమేకమవుతున్నారు. జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లా, ప్రాంతం అనే భేదం లేకుండా వేలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. విశాఖ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై నేతలతో చర్చించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపు 90% పైగా హామీలు అమలు చేశామని వైసీపీ చెబుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పెన్షన్లు, రైతు భరోసా, అమ్మ ఒడి వంటి పథకాలకు నిధులు పెంచే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నందమూరి ఆడపడుచులు, నారావారి కోడళ్లు ఎన్నికల పోరులోకి దిగారు. తండ్రి కొడుకులకు మద్దతుగా అత్తా కోడళ్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ లేడీస్ ఈసారి మాత్రం తమదైన స్టైల్లో ప్రదర్శిస్తున్నారు. ఒకరు భర్తకు బదులు నామినేషన్ వేస్తే మరొకరు తన పతి కోసం ప్రజలతో మమేకమయ్యారు. మరి వీరి శకనం కలిసొస్తుందా? పూజలు ఫలిస్తాయా? ప్రచారం పనిచేస్తుందా?
ఏపీలో ఎన్నికల పోరు నువ్వా నేనా అన్న రేంజ్లో అధికార పార్టీ వైసీపీ విపక్ష కూటమి మధ్య హోరాహోరీగా సాగుతుంది. జగన్ ను గద్దెదించడమే టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే మేము సైతం అంటూ నందమూరి ఇంటి ఆడపడుచులు నారావారి కోడళ్లు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఈసారి ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలకు ముందు భువనేశ్వరి కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదులో బాబునగర్ లో చర్చిలో ప్రార్థనలు జరిపించారు. ఆ తర్వాత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమిలోని బీజేపీ, జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక నామినేషన్ ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన భువనేశ్వరి వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని, రాష్ట్రం సర్వనాశనమైందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన చంద్రబాబును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ప్రచారాన్ని హోరెత్తించారు నారా బ్రాహ్మణి. బేతపూడిలో పర్యటించిన ఆమె పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు కూలీలు. విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడంతో పింఛన్ తొలగించారని, పరిశ్రమలు లేకపోవడంతో తమ పిల్లలకు ఉద్యోగాలు లభించడం లేదని తమ గోడును వెళ్లబోసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వారికి హామీ ఇచ్చారు నారా బ్రాహ్మణి. ఆకాశాన సగం అన్నింటా సగం అన్న మాటను నిజం చేస్తున్నారు ఈ నందమూరి ఆడపడుచులు నారావారి కోడళ్లు. రాజకీయ రంగంలో ఉన్న తమ కుటుంబ సభ్యుల గెలుపు కోసం ఎన్నడూ బయటికి రాని భువనేశ్వరి బ్రాహ్మణీలు ప్రజలతో మమేకమవుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు పార్టీ కేడర్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక మరోపక్క తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కూడా టీడీపీకి మద్దతు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా బాలయ్యను గెలిపించాలని కోరుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దగ్గర బంధువైన అలేఖ్య ఎవరికి మద్దతిస్తారన్న చర్చ జోరుగా సాగింది. అయితే ఆ సందేహాలకు చెక్ పెడుతూ ఆమె అత్తింటి వారిపై ఉన్న ప్రేమను బయటపెట్టారు. సోషల్ మీడియా వేదికగా 2024 ఎన్నికల్లో నా మద్దతు బాలకృష్ణ మామయ్యకే అని ఆమె చెప్పుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉన్నానని తరచూ తనని ప్రశ్నిస్తున్నారన్న అలేఖ్య నా మద్దతు, ప్రేమ నా ఫ్యామిలీ వైపు ఉంటాయని వెల్లడించారు. మరి ఈ నందమూరి నారావారి మహిళల మద్దతు ఏ మేర పనిచేస్తుంది? కుటుంబ సభ్యుల పూజలు ఫలిస్తాయా? టీడీపీని విజయం వరిస్తుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి రాజేంద్రనగర్లోని ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పీయూష్ గోయల్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. మోదీ మూడవసారి ప్రధాని కావడం ఖాయమని పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఇండియా కూటమి పేరుతో ఏకమయ్యాయన్నారు. కూటమిలోని పార్టీలకు ఒకరంటే మరొకరికి పడదని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. 2030 నాటికి భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి దేశంలో పేదరికం అంతరించిపోనుందని ఆయన అన్నారు. वंचित, गरीब, पीड़ित वर्ग हो, समाज, हर वर्ग का आज प्रधानमंत्री मोदी जी के साथ पूरी तरीके से खड़ा है। प्रधानमंत्री मोदी जी पर देश की आस्था जुड़ी हुई है, देश का विश्वास है और मोदी जी ने जो कहा है देश में विकास भी होगा, देश की विरासत भी संभाली जाएगी। जिस प्रकार से भारत तेज गति से आज एक विश्व शक्ति बनने की तरफ अमृत काल में प्रवेश कर रहा है, जिस प्रकार से मोदी जी की अलग अलग योजनाओं से 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। आज देश का मध्यम वर्ग हो, प्रबुद्ध वर्ग हो, वंचित దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్న మోదీని మరోసారి ప్రధాని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో తాను భారీ మెజారిటీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులను తీసుకువచ్చి చేవెళ్లను అభివృద్ధి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన చెప్పారు. ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంటది, ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ ఉంటారు, రేపు బీజేపీ ప్రభుత్వం కూడా ఉంటది. కానీ అప్పుడు ఇంకా ఎక్కువ నిధులు, ఇంకా ఎక్కువ పథకాలు, ఎన్నో పథకాలు ఇక్కడ అమలైతలేదు. ఫసల్ బీమా యోజన అని అమలైతలేదు. అదే మేము ఎన్నో ముద్రా లోన్స్ ఇవన్నీ కూడా బ్యాంకులలో పైసలున్నాయి, అది పేదోళ్ళకి ఇస్తున్నది, వెనకట కోటీశ్వర్లకు ఇచ్చేది. ఈసారి ఆ ప్రతి గ్రామీణ ప్రాంతం అర్హత ఉన్న వాళ్ళకందరు కూడా, అవసరం ఉన్న వాళ్ళకందరు కూడా 20,000 నుంచి 20 లక్షల వరకు నేను ఢిల్లీ నుంచి లోన్ తీసుకొస్తా. 2 కుట్లు మిషన్ పెట్టినా, 2 బర్రెలు కొన్నా, లేకుంటే ఇంకేమైనా బిజినెస్ పెట్టినా. అదే కాక లోన్లు ఇంకా ఇండ్లు వేరే రాష్ట్రాలలో ఆవాస్ యోజన కింద లక్షలాది ఇండ్లు పేదలకు కట్టించిండు. ఈడ పైసలు రాలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదు కాబట్టి బీఆర్ఎస్ను పక్కన పెట్టారని అన్నారు మంత్రి సీతక్క. కులాలకు అతీతంగా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. హిందూ పార్టీ అని చెప్పుకునే బీజేపీ అగరబత్తీలపై జీఎస్టీ వేస్తుందని మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేసి, అదే విధంగా కాంగ్రెస్ లో ఉంటే అవినీతి పరులంట, కాంగ్రెస్ నుంచి పక్కకు పోతే మరి వాషింగ్ పౌడర్ నిర్మా అంట. పక్కన మహారాష్ట్రలో అశోక్ చవాన్ అనేటువంటి సీఎం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మీద కేసు పెట్టారు. వాళ్ళ పార్టీలో పోగానే ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపారు. మరి ఇవాళ ఏమంటున్నాడు, కాంగ్రెస్ వస్తేనట పేదోళ్ళ దగ్గర పుస్తకాలు గుంజుకోనట ఇంకొక ముస్లిం కమ్యూనిటీకి ఇస్తారంటారు. అరే ఏమైనా బుద్ధి ఉందా మోడీ గారు? నీకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉండి నువ్వు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రజలకు ఏం చేసినవో చెప్పు, మేము ఇవాళ చెప్తాం. కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడాలి నాని నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు కొడాలి నాని. ఈ నెల 23న టీడీపీ అభ్యర్థిగా వెనిగంట రాము, 25న వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని భారీ ర్యాలీగా మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ద్వారంపూడి తన నామినేషన్ను భారీ జనసందోహం మధ్య దాఖలు చేశారు. నగరంలో ఆయన మద్దతుదారులతో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను అందజేశారు. మరోసారి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. గత 5 ఏళ్లలో కాకినాడ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్తో పాటు ఏ ఫామ్ని, బి ఫామ్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను. మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజలకి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను. సంక్షేమ పరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు. అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గత